సమస్యలు అనేవి వస్తుంటాయి పోతుంటాయండి. కానీ మనం గాబరా పడి కంగారు పడితేనే ఇంకా సమస్య పెద్దదైద్ది. దాన్ని ఎలా ముందు కాసేపు అసలు ఈ సమస్య ఏందని ఆందోళన పడకుండా కాసేపు కూర్చోవాలి మౌనంగా ఒంటరిగా. కూర్చొని ఆలోచన చేయాలి. దీనికి పరిష్కార మార్గం ఎలా కనుగొనాలని చూడాలి. ఇప్పుడు మనకు అనుకోకుండా ఒక సమస్య వచ్చింది. సరే మన పిల్లలే చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, తెలుసో తెలియక అప్పులు చేస్తారు, ఏదో ఖర్చులు పెడతారు. ఆ వయసులో వాళ్ళకి తెలియదు ఈ సమస్య అని. కానీ వాళ్ళు జాబ్ చేస్తున్నారు, జాబ్ చేశారు. జాబ్ చేసేటప్పుడు వాళ్ళు చేసిన తప్పు కొంచెం పెద్దదైంది. అది తల్లిదండ్రులకు తెలిసింది. తెలిసినప్పుడు ఏం చేయాలి తల్లిదండ్రుల బాధ్యత? ఓయమ్మ నువ్వు ఉద్యోగం చేస్తా, నీకు ఇంత చదివిస్తే ఇంత చేస్తే నువ్వు ఇట్లా చేస్తావా అని చెప్పి పొద్దుగూగులు మనం పిల్లల్ని ప్రెజర్ చేస్తే వాళ్ళు ఆ ప్రెజర్ తట్టుకోలేక ఏదైనా చేసుకునేదానికి అవకాశాలు ఉంటాయి. అట్లా కాకుండా నాన్న అసలు ఎందుకు ఈ పొరపాటు చేయాల్సి వచ్చింది, రాకూర్చో ఈ పొరపాటు ఎందుకు చేసావు మాకు చెప్పచ్చు కదా, ఇక మీదట ఇలాంటి పొరపాటు చేయవు కదా, ఇప్పుడు ఈ సమస్యని పరిష్కరిద్దాం, నువ్వు కంగారు పడద్దు అని చెప్పుకోవాలి. తర్వాత మనకి సరే నీ దగ్గర ఏదైనా స్థలం ఉంది, అమ్మేసి కట్టేసి, ఎందుకంటే ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదు కదా. కొడుకో కూతురు ఏదో పొరపాటు చేశారని చెప్పి ఆ స్థలాన్ని ఆడబెట్టుకొని మనం కూడా ఏదో ఒకటి చేసుకో, ఏమని వీళ్ళు ఎట్లా ఉంటే అలా, వీళ్ళు ఎట్లా ఉంటే అలా వాళ్ళకి ఒక మారేదానికి అవకాశం ఇవ్వకుండా మనం ఇంకా నేను చిల్లి గవ్వబడి నువ్వు ఏం చేసుకుంటే చేసుకోపో అనేది అంటే వాళ్ళ మనసు ఇరిగిపోద్ది. తల్లిదండ్రుల మీద వాళ్ళ మనసు ఇరిగిపోద్ది అనమాట. అప్పుడు ఏం చేయాలి మనం? అట్లా కూర్చోబెట్టి మనం వయసులో ఉన్నప్పుడు మనం ఏమన్నా పొరపాట్లు ఇలాంటి చేసావా అని మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. తండ్రి స్థానంలో కూర్చొని పిల్లవాడు తెలియక పొరపాటు చేశాడు, సరే మనం ఒకసారి అవకాశం ఇద్దాం, సరిదిద్ది చూద్దాం, 1-2 అవకాశాలు ఇవ్వాలి కదా. ఇంకా తర్వాత పదే చేస్తే ఎవరు మేము చేయలేము. అప్పుడు నీ దగ్గర డబ్బు లేదు పరిష్కరించడానికి, నీ దగ్గర ఏదైనా వస్తువులు ఉన్నాయి తీసుకుపోయి తాకట్టు పెట్టి క్లీన్ చేయి. అది కూడా లేదు, నీ దగ్గర ఏదైనా స్థలం ఉంది అమ్మేసేయి. అది ₹1,00,000 అయితే 50,000కైనా అమ్మేసి ముందు ఆ సమస్యను పరిష్కరించి. ఎందుకంటే మనం ఈ ఆస్తులు, ఈ వస్తువులు, డబ్బు అనేది దాచుకునేది ఏదైనా అనుకోని సమస్య ఆపదొస్తే వాటి కోసమే కదా ఉపయోగించుకోవాలి. కానీ వాటి మీద ప్రేమ పెంచుకొని చాలామంది పిల్లల్ని కోల్పోతుంటారు. అలా తల్లిదండ్రులు ఏమో ఇలాగే ఉంటుందని దాని మీద ప్రేమతో ఇంకా మా పిల్లలు బాగుపడరేమో అనే ఆందోళనతో ఆత్మహత్య చేసుకుంటారు. ఎప్పటికైనా పిల్లలకి ఇచ్చేదే కదా అనే అంటాం మనం. కానీ వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు మనమేమో ఆపదలో ఇవ్వనప్పుడు ఆ ఆస్తికి విలువే ఉంది చెప్పండి. ఇప్పుడు తల్లిదండ్రులుగా ఒక అనారోగ్యం వచ్చింది, ఆ టైంలో మన డబ్బులు దాచిపెట్టుకునేది, ఆస్తులు దాచిపెట్టుకునేది ఎందుకు, ఆస్తులు కూడబెట్టుకునేది ఎందుకు? ఏదైనా అనుకుని అనారోగ్యం వచ్చినా, కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినా ఖర్చు పెట్టుకోవడానికే కదా. మన ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదు కదా. ఆస్తుల కోసం ప్రాణాలు పోగొట్టుకుంటామా, లేకపోతే చిన్న పొరపాటు చేసిన పిల్లలు కోల్పోతామా? ఇది మనం ఆలోచన చేయాల్సింది. ఫస్ట్లో ఆందోళన కలిగింది, టెన్షన్ వస్తుంది, ఒత్తిడి వస్తుంది. నేనేమంటానంటే నీ చివరి రక్త పొట్టు వరకు పోరాటం చెయ్యి, ఎదుర్కో. పిల్లలకి ధైర్యాన్ని నువ్వు ధైర్యంగా నిలబడు. ఇంకా అప్పటికి కూడా వాళ్ళు వినకపోతే ఇంకేం చేయలేవు, వదిలేయి. 1-2 ప్రయత్నాలు చేయి. వాళ్ళు మారేదానికి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా నువ్వు ప్రెజర్ చేస్తే వాళ్ళు మానసికంగా కుంగిపోతారు, నలిగిపోతారు. ఇది ఎట్లా ఉంటుందంటే నాకు ఒక సమస్య వస్తే నా తండ్రి, నా తండ్రి, నా కుటుంబం నాకు అండగా నిలబడలేదు అనే ఒక ఆలోచన వాళ్ళలో వస్తుందన్నమాట. అది అసలు ముందు ఈ సమస్య గల కారణం ఏంటి, ఇది ఎందుకు ఈ సమస్య వచ్చింది అనేది క్లుప్తంగా మనం ఆలోచన చేయాలి. మనలో ఏదైనా పొరపాటు ఉందా, మనం వాళ్ళ మీద దృష్టి సక్రంగా పెట్టలేదా, వాళ్ళకి అవసరమైనప్పుడు మనం చేయొద్దని ఇవ్వలేదా, ఇవి మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు. ఆ ప్రశ్నలు వేసుకొని మనం కూడా వయసులో ఇలాంటి తప్పులు చేసామా లేదా. ఇప్పుడు మన పిల్లలని మందలిస్తున్నామంటే ఏ తప్పు చేయకుండా ఏది తెలుసుకోలేము ఎవరు కూడా. నేను నా వయసులో ఒక పొరపాటు చేస్తే మా అమ్మ ఒక పొరపాటు కాదు, ఎన్నో సందర్భాల్లో మా అమ్మ నాకు సపోర్ట్ ఇచ్చింది, కుటుంబాన్ని నిలబెట్టింది మా అమ్మ. అలాగే నేను కూడా ఆలోచన చేశాను, మా అమ్మ మా కుటుంబానికి ఎంతో అండగా ఉంది, ఎన్ని సమస్యలు వచ్చినా నేను ఉండాలే ఉంది. సరే ఇప్పుడు ఈరోజు పిల్లల విషయంలో నేను కూడా అలాగే ఉండాలని ఒక ఆలోచన వచ్చింది. 55 సంవత్సరాల వయసు, మనం వాళ్ళ కోసం తప్ప మన కోసం మనం బతికే రోజులు అయిపోయింది. మన కోసం మనం బతికేది 50 సంవత్సరాల దాకానండి. 50 దాటిన తర్వాత పిల్లల కోసం, కుటుంబం కోసం జీవించాలి. ఇక మన కోరికలు ఏమన్నా ఉన్నా అణుచుకోవాలి, అవి చల్లబడిపోవాలి, ఆవేశాన్ని అణుచుకోవాలి. నేను చెప్తున్నా కదా, 50 సంవత్సరాల దాకా బంధువులతో పోరాడతాం, సమాజంతో పోరాడతాం, వ్యాపార పరంగా, వృత్తిపరంగా పోటీ ఎదుర్కొంటాం. 50 దాటిన తర్వాత కుటుంబంలో ఇటాటి వస్తూ ఉంటాయి అన్నమాట. పిల్లల రూపేనా కూతుర్లు, కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, భార్యకి అనారోగ్యాలు, లేదా మనకు అనారోగ్యాలు, ఇలాంటివన్నీ వస్తుంటాయి. వీటిని మనం విసిరేసి పక్కకు పోదామంటే మన నికెడతా వస్తాయి. అందువల్ల వాటితో సమస్యలతో స్నేహం చేసి వాటితో ఎలా బయటపడాలని చూడాలి. సమస్యలతో స్నేహం చేయకపోతే ఏమవుతాయంటే అవి మనం భయపడతాయి, ఆందోళన కలిగిస్తాయి, ఉద్రేకపరుస్తాయి. అంటే మనం ఏమనుకుంటాం అంటే ఇది క్లియర్ చేస్తే రేపు ఇంకొకటి ఏమైనా వస్తుంది అనుకుంటాం. వచ్చాయి ఇప్పుడు ప్రకృతి మాదిరిగా ఎండాకాలం వస్తుంది, వానాకాలం వస్తుంది,
వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఈ ఎట్ట వస్తాయో మనకి కూడా ఉందండి. మనకి చలికాలం చల్లగా ఉందనుకుంటే అట్ట ఎండాకాలం మంట కూడా పుట్టింది, వర్షాకాలం ఉక్కపోతగా ఉంటుంది. ఇవన్నిటినీ మనం భూమాత ప్రకృతి ధర్మం. ఇప్పుడు భూమి ఈ భూమాత భరిస్తుంది కదా, ఈ చెట్లు భరిస్తున్నాయి కదా, ఎండని వానని గాలిని, అవి ఎలా భరిస్తున్నాయి. మనం కూడా ఈ ప్రకృతిలోనే మనం పెరుగుతుంది. ఈ భూమి మీదే పుట్టాము, ఈ భూమి మీద పెరుగుతున్నాం, వాటితో కలిసే జీవిస్తున్నాం. చెట్లు పుట్టలు వీటన్నిటితో కలిసే జీవిస్తున్నాం. గాలి, వెలుతురు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, ఇలా పంచభూతాల మధ్యలోనే మనం జీవిస్తున్నాం. మనం వీటికే మధ్యంతరం కాదు. ఎండకి శరీరం మంట పుట్టింది, చలికాలం చలిగా ఉంటుంది, వర్షాకాలం ఉక్కపోతగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం చికాకుగా ఉంటుంది వర్షాకాలం. ఇలా అవన్నీ దానివల్ల ఆ కష్టం వచ్చినప్పుడు తర్వాత ఇప్పుడు వర్షం పడేటప్పుడు చికాకుగా ఉంటుంది, కానీ తర్వాత భూగర్భ జలాలు పెరిగి ఎండాకాలంలో మనకి నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. ఆ రోజు ఆ వర్షాకాలంలో వర్షం కనపడకపోతే మనం నీళ్ళు లేక వెళ్ళిపోతాం. అప్పుడు వర్షం పడ్డప్పుడు కష్టంగా ఉన్న తర్వాత దాని ఫలితం బాగుంటుంది. అలాగే వర్షం పడిపోయిన తర్వాత పొలాల్లో పైర్లు వేస్తారు, పచ్చదనంగా ఉంటుంది. భూమాత అంతా పచ్చంగా ఉంటుంది అన్నమాట. భూదేవి పైర్లు వేసి ఆ తర్వాత దానికి తినడానికి ఆహార ధాన్యాలని వర్షం వల్ల వస్తాయి. కానీ వర్షం పడ్డప్పుడు చికాకు ఉంది అనుకుంటే అట్ట, అలాగే కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని కానీ ఎదుర్కోగలిగితే ఆ తర్వాత బాగానే ఉంటుంది. అలాగని మళ్ళీ రాకుండా ఉంటే కష్టాలు రకరకాలుగా వస్తుంటాయి. మనిషి జీవితం తర్వాత ఋతువులు మారినట్టు కష్టాలు కూడా మారుతుంటాయి. వాటి దిశని మార్చుకుంటూ ఉంటాయి. ఏ దశకి ఆ దశకి మనం ఎదుర్కోవాలి, మళ్ళీ కొంచెం ఫ్రీ అవుతాం, మళ్ళీ ఎదుర్కోవాలి, మళ్ళీ ఫ్రీ అవుతాం. జీవితం అంటే పోరాటంలో ఉంది గెలుపు, ఆనందం. ఇలా పిల్లలు ఏ విషయం వచ్చినా కూర్చోండి, చర్చించుకోండి, ఆ సమస్యకి పరిష్కార మార్గం చూసుకోండి. కైగలిగా నడిచి గాబరాపడి మనం చెప్పినట్టు జరగాలి, మనం పెట్టిన గీతలోని ఉండాలి పిల్లలంటే కుదరదు. వయసు, యవ్వనం, కోరికలు చాలా ఉంటాయి. వాళ్ళు ఆ పొరపాటు చేయడానికి గల కారణాలు ఏంటి ఆలోచించండి, అన్వేషించండి. ఇక వాడు ఏం పని పాటు చేయకుండా గాలి తరగకుంటే మీరు పట్టించుకోకుండా వదిలేయండి. కానీ వాడు పని చేసుకొని జాబ్ చేసే వాళ్ళు అయితే ఆలోచన చేయండి. ఎందుకంటే జాబ్ చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు అంటే బాధ్యత ఉంటుంది కంపల్సరీగా. ఏ బాధ్యత లేకుండా తిరిగేవాడిని అయితే వదిలేయండి. వాడేం పని చేయకపోతే. పని చేసేవాడైనప్పుడు కొంచెం ఆలోచన చేయండి, దారిలో పెట్టేదానికి ప్రయత్నం చేయండి. జాబ్ చేసినా కష్టపడి పని చేసేవాడైనా. ఎందుకంటే వాళ్ళకేమైందంటే ఈ గోతులో పడిన తర్వాత మనం కొంచెం అట్లా ముందుకు నెడితే వాళ్ళు ఇంకా తర్వాత దారిలో పడతారు. అంటే ఆ గోతులో నుంచి బయటకు లాగగలగాలి. కొంచెం మనం చెయ్యి అందిస్తే బయటకు వచ్చేస్తారు. తర్వాత వాళ్ళ కష్టాన్ని వాళ్ళు ఎదుర్కొంటారు. అది కూడా మనం చేయము, నువ్వు గోతులో పడి ఉండమంటే వాడు ఎంత ధైర్యవంతుడైనా, ఎంత తెలివికలవాడైనా, ఎంత సంపాదకుడైనా వాడు కుంగిపోతాడు, కృషించిపోతాడు. ఒక కుటుంబం అంటే చెయ్యి ఇచ్చి అట్లా లాగాలి. సక్సెస్ అయ్యి పైకి వచ్చేవాడు మనం లోపలికి వేసేవాడికి ఇది ఇవ్వకూడదు. మనల్ని గుంతలేయకుండా వాడు పైకి వస్తారంటే చెయ్యి లాగాలి. లేదు మనల్ని కూడా లాగి దాంట్లో పడేస్తారంటే జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్యలకి బెంబేలెత్తి భయపడి ప్రాణాలు తీసుకోవడం, కుటుంబం కానీ పిల్లలు కానీ ఇవాళని చేయొద్దు. ఆలోచన చేయండి, కూర్చోండి. ఇది కలియుగం. విడిగా ఈ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే ఈ క్రెడిట్ కార్డు అనేది ఇస్తున్నారు. చదువుకునే పిల్లలకైనా ఎలా కడతారని ఆలోచన చేయకుండా వాళ్ళ ట్రాన్సాక్షన్ బట్టి, లేకపోతే అది సిబిల్ స్కోర్ని బట్టి ఇస్తున్నారు. వీటి వల్ల పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈరోజు కాస్త సుఖానికి ఒక టచ్ ఫోన్ కొనుక్కోవాలనో ఇంట్లో చెప్పకుండా, లేకపోతే రేపు ఎలాగైనా తీర్చొచ్చులని ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలనో, లేకపోతే మూవీ టికెట్లు బుక్ చేసుకుని సినిమాకి పోవటమో, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళడమో, అంటే మనకు అప్పు వస్తుంది కదా అనేది. అది వచ్చేటప్పుడు ఖర్చు పెట్టేటప్పుడు సులభంగా ఉంటుంది, తర్వాత దాని భారం విపరీతంగా ఉంటుంది. ఆ తర్వాత మీరు ఫస్ట్ ఒక 2 నెలలు 3 నెలలు మాత్రమే ఆనందం పొందుతారు. ఆ తర్వాత రొటేషన్ చేయడం మొదలు పెడతారు. ఆ తర్వాత మీరు ఆందోళన, అభద్రతాభావం, భయము, టెన్షను, ఒత్తిడి, ఇంట్లో చెప్తే ఏమని తప్పు మీద తప్పు చేస్తూ ఉంటారు. మొదటి తప్పులని ఇంట్లో చెప్పేస్తే మీకు అంత దూరం రాదు. పెంచి తర్వాత ఫైనల్గా ఇంట్లో చెప్తే వాళ్ళు బాధపడతారు, మీరు బాధపడతారు. ఫైనల్గా చాలా ఇబ్బంది పడతారు. ఒక్కోసారి పరిష్కరించగలరు, ఒక్కోసారి పరిష్కరించలేరు, ప్రాణాల మీదకి వస్తాయి. ఇదే నేను చెప్పదలుచుకున్నది. క్రెడిట్ కార్డులు తీసుకునే వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. మీరు మన ఇంట్లో వస్తువులు కొనుక్కోవడం, ఏసీలు కొనుక్కోవడానికో, ఫ్రిడ్జ్లు కొనుక్కోవడానికో, వాషింగ్ మిషన్ కొనుక్కోవడానికి ఆడవాళ్ళైనా కానీ, లేకపోతే విలాసవంతమైన కార్లు కొనుక్కోవడానికో, అంటే కార్డు కొనుక్కోవడం అంత రాదులే క్రెడిట్ కార్డుకి, సెల్ ఫోన్ కొనుక్కోవడానికో, లేకపోతే టచ్ ఫోన్ కొనుక్కోవడానికో, ఏ విలాసమైన వస్తువులు కొనుక్కోవడానికి క్రెడిట్ కార్డు యూజ్ చేయద్దు. కొన్ని రోజులు ఓపిక పట్టండి. ఏమైంది, మనకి ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు దానికి అట్టడానికి అయితే ఓకే, కానీ మనకి విలాసవంతమైన వస్తువుల వల్ల జీవితాలు నాశనం అయిపోతాయి. ఇదే నేను చెప్పదలుచుకుంది. ఈరోజు వీడియో ఇదే. కొంచెం ఆలోచన చేయండి, మీ గురించి మీరు ఆలోచన చేయండి, కుటుంబం గురించి ఆలోచన చేయండి. కుటుంబం మీకు ఖర్చు పెట్టిందంటే రేపు భవిష్యత్తులో మీకేం వాళ్ళు ఇవ్వలేరు. తల్లిదండ్రులకి దగ్గర మీరు డబ్బులు తీసుకోకపోతే వాళ్ళు ఎప్పుడైనా అది పెంచి పెద్ద చేసి అది మీకే ఇస్తారు. కానీ దాన్ని ముందుగా యూజ్ చేసుకున్నారనుకో ఫైనల్లో మీకేం మిగలదు. అలాగే తల్లిదండ్రుల మాటలు కూడా కొంచెం వినండి, పెడచెవిని పెట్టద్దు. మేము వయసులో ఉన్నప్పుడు మేము ఏదైనా చేయగలం అంటారు.
సమస్యను సృష్టించుకోగలరు కానీ సమస్యను పరిష్కరించలేరు పిల్లలు. మీరు గుర్తుపెట్టుకున్నది అది తల్లిదండ్రులే పరిష్కరించాలి కాబట్టి వాళ్ళ మాటకు కొంచెం గౌరవం ఇవ్వండి, విలువ ఇవ్వండి, జాగ్రత్త పడండి. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.